హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన నెగిటివ్ సెంటెన్స్ కోసం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ముందు వీడియోలో పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో ఆ పాజిటివ్ సెంటెన్స్కి వ్యతిరేకమైన నెగిటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ కోసం, సో ఎగ్జాంపుల్స్ కోసం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? నెగిటివ్ సెంటెన్స్ అంటే మళ్ళీ ముందుగా మనం పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటో గుర్తెచ్చుకోవాలి ఒకసారి. సో ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాద్దాము, దానికి నెగిటివ్ సెంటెన్స్ రాద్దాము. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ సెంటెన్స్ చెప్పు. నేను నా పని పూర్తి చేశాను. నేను నా పని పూర్తి చేశాను. ఇది గతంలో నా పని పూర్తి చేశాను. అది నిన్న అవ్వచ్చు, మొన్న అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే గతంలో ఆ పని పూర్తి చేస్తావు. నెగిటివ్ ఏంటి? నేను నా పని పూర్తి చేయలేదు. పూర్తి చేయలేదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పాజిటివ్ సెంటెన్స్ లో పూర్తి చేశాను, కంప్లీట్ చేశాను. కానీ నెగిటివ్ వచ్చేసరికి పూర్తి చేయలేదు. నెగిటివ్ అంటే లేదు అని చెప్పడం కదా, సో లేదు అనే వచ్చింది అనమాట. సో లేదు అని రావడం మనం నెగిటివ్ అని చెప్తాం అనమాట. పాజిటివ్ అంటే నేను నా పని పూర్తి చేశాను, నెగిటివ్ అంటే నేను నా పని పూర్తి చేయలేదు. అంటే నెగిటివ్ అంటే ఏంటి? చేయలేదు, వెళ్ళలేదు, తినలేదు, ఇలా అన్ని సెవెన్ కూడా లేదు అని వస్తాయి. అవన్నీ కూడా మనకి నెగిటివ్ అని అర్థం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం అనమాట. స్ట్రక్చర్. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటో, పాస్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. దానికంటే ముందు పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ రాద్దాం. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్, హ్యాడ్, వెర్బ్ 3, లాస్ట్ లో ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం, అవునా కదా? సో నెగిటివ్ ఏంటి? లేదు అని వచ్చింది కాబట్టి నాట్ అనే చేరుతుంది అనమాట. అంటే సబ్జెక్టు, హ్యాడ్, నాట్ చేరుతుంది. నాట్, వెర్బ్ 3, ఆబ్జెక్ట్, అంతే. సో రెండాటికి తేడా గమనించారా మీరు? ఇదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క పాజిటివ్ సెంటెన్స్. నేను నా పని పూర్తి చేశాను అంటే ఏంటి? సబ్జెక్టు, హ్యాడ్, వెర్బ్ 3 వస్తుంది. ఇక్కడ ఏంటి? నేను నా పని పూర్తి చేయలేదు, నెగిటివ్. పాస్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్ అంటే సబ్జెక్టు, హ్యాడ్ వచ్చి నాట్ చేరుతుంది అనమాట. పాజిటివ్ కి నెగిటివ్ తేడా ఏంటి? హ్యాడ్ తర్వాత వెర్బ్ 3 వస్తే ఇక్కడ హ్యాడ్ తర్వాత నాట్ వచ్చి వెర్బ్ 3 వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే నాట్ అనేది చేరుతుంది. నాట్ అనేది ఒకటే యాడ్ అవుతుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వచ్చి, హ్యాడ్ వచ్చి, వెర్బ్ 3 వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్టు, హ్యాడ్, నాట్, వెర్బ్ 3, అంతే. నాట్ అనేది యాడ్ అవుతుంది అంతే. పాజిటివ్ కి నెగిటివ్ కి తేడా ఏంటి? ఇక్కడ నాట్ ఉండదు, నెగిటివ్ లో నాట్ వస్తుంది, అంతే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ లో రాద్దాం. నేను నా పని పూర్తి చేశాను. ఇంగ్లీష్ లో రాస్తాం I had finished my work. I had finished my work. నేను నా పని పూర్తి చేయలేదంటే I had not finished my work. I had not finished my work. చూడండి, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ నేను నా పని పూర్తి చేశాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. నెగిటివ్ వచ్చేసి నేను నా పని పూర్తి చేయలేదు. ఐ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ మై వర్క్. ఐ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ మై వర్క్. అంటే నెగిటివ్ సెంటెన్స్ లో మనకి నాట్ అనే చేరుతుంది. సబ్జెక్టు, హ్యాడ్, నాట్, V3. ఐ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ మై వర్క్. ఇక్కడ కొన్ని డైలీ మన నిత్య జీవితంలో కొన్ని మాట్లాడుకునే కొన్ని పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చర్చించుకుందాము. సో ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ రెండు నేను కంపారిజన్ కింద రాస్తున్నాను. సో ఇది నెగిటివ్ కదా, నెగిటివ్ ఒకటే రాస్తే సరిపోతుంది కదా అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో పాజిటివ్ ని నెగిటివ్ ని నేను కంపేర్ చేస్తూ చెప్పినట్లయితే మీరు చాలా క్లియర్ గా గుర్తుంటుంది అనమాట. ఓకే, సో పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. పాజిటివ్ సెంటెన్స్ అది ఆమె నాకు కాల్ చేసింది, లేదా మనం ఫోన్ చేసింది అంటాం కదా తెలుగులో. ఆమె నాకు కాల్ చేసింది. దీనికి నెగిటివ్ చెప్పండి. ఆమె నాకు కాల్ చేయలేదు.
ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. ఆమె నాకు కాల్ చేసింది. ఇది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కాబట్టి పాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పొచ్చు. పాస్ట్ ఫార్వర్డ్ స్ట్రక్చర్ అండి. ఆమె అంటే షీ కాల్ చేసింది. షీ హ్యాడ్ కాల్డ్ మీ. షీ హ్యాడ్ కాల్డ్ మీ. షీ హ్యాడ్ కాల్డ్ మీ. ఆమె నాకు కాల్ చేసింది. ఇప్పుడు ఆమె నాకు కాల్ చేయలేదని చెప్పాలి. అప్పుడు హ్యాడ్ దాన్ని నాట్ పెట్టాలి. షీ హ్యాడ్ నాట్ కాల్డ్ మీ. షీ హ్యాడ్ నాట్ కాల్డ్ మీ. షీ హ్యాడ్ కాల్డ్ మీ అంటే ఆమె నాకు కాల్ చేసింది. ఇది పాజిటివ్. షీ హ్యాడ్ నాట్ కాల్డ్ మీ, ఆమె నాకు కాల్ చేయలేదు. ఇది నెగిటివ్ అన్నమాట. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. రెండోది, అతడు బిర్యానీ తినేసాడు. అతడు బిర్యానీ తినేసాడు. దానికి నెగిటివ్ అలా చెప్తాం. అతడు బిర్యానీ తినలేదు. అతడు బిర్యానీ తినలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పండి. హీ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి పాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పాలి. అతడు అంటే హీ, తినేసాడు అంటే he had eaten బిర్యానీ. he had eaten బిర్యానీ అంటే అతడు బిర్యానీ తినేసాడు. అతడు బిర్యానీ తినలేదంటే he had not eaten బిర్యానీ. అతడు బిర్యానీ తినేసాడు. ఇది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ పాజిటివ్ సెంటెన్స్. he had eaten బిర్యానీ. అతడు బిర్యానీ తినలేదు. he had not eaten బిర్యానీ. క్లియర్? సో మీకు స్ట్రక్చర్ అనేది బాగా అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రాక్టీస్ చేద్దాము. నేను రాసిన తర్వాత నా వెనకే చెప్తారు కానీ మీరు. లెట్స్ అబ్జర్వ్. నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను. దీనికి నెగిటివ్ చెప్పండి. నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు. మేము ఆ సినిమా చూసేసాము. చూడలేదు. నా ఫ్రెండ్ రిప్లై ఇచ్చాడు. నెగిటివ్ చెప్పండి. నా ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు. సో ఇక్కడ మనం గమనించినట్టు లేదు, చూడలేదు, ఇవ్వలేదు ఇవన్నీ కూడా నెగిటివ్ అన్నమాట. ఇవి తినేసాను, చూసేసాము, ఇచ్చాడు ఇవన్నీ పాజిటివ్ అన్నమాట. క్లియర్? ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పండి. నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను అంటే ఐ హ్యాడ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. సో నేను బ్రేక్ఫాస్ట్ తినలేదంటే ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ సెకండ్, మేము ఆ సినిమా చూసేసాము. we had watched that movie. మేము ఆ సినిమా చూడలేదు అంటే నాట్ చాచాలి. we had not watched that movie. నెక్స్ట్, నా ఫ్రెండ్ రిప్లై ఇచ్చాడు. మై ఫ్రెండ్ హ్యాడ్ రిప్లైడ్ మీ. నా ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు. మై ఫ్రెండ్ హ్యాడ్ నాట్ రిప్లైడ్ మీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మళ్ళీ ఒకసారి, నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఐ హ్యాడ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. మేము ఆ సినిమా చూసేసాము. వీ హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ. మేము ఆ సినిమా చూడలేదు. వీ హ్యాడ్ నాట్ వాచ్డ్ దట్ మూవీ. నా ఫ్రెండ్ రిప్లై ఇచ్చాడు. పాజిటివ్. మై ఫ్రెండ్ హ్యాడ్ రిప్లైడ్ మీ. మై ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు. మై ఫ్రెండ్ హ్యాడ్ నాట్ రిప్లైడ్ మీ. మా ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు. సో ఇలా మనం పాజిటివ్ నుంచి నెగిటివ్ మనం ఫామ్ చేయొచ్చు. ఇలా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పాజిటివ్ లో నాట్ ఉండదు, నెగిటివ్ లో నాట్ వస్తుంది, అంతే తేడా. సబ్జెక్టు హ్యాడ్ వెర్బ్ 3. ఇక్కడ నెగిటివ్ లో సబ్జెక్టు హ్యాడ్ నాట్ వెర్బ్ 3 అంతే. క్లియర్?
ఇక్కడ నేను పాస్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్ కి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇచ్చాను. మీరు వాటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ విధంగా మీకు ఎంత అవగాహన అర్థమైంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. సో డూ ప్రాక్టీస్ డైలీ. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. మరి ఒక కొత్త టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.